చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్దామని ఫ్రీ బస్‌లో అయితే స్టార్ట్ అయిపోయాము. గుడికి మించిన ప్రశాంతత ఏముంటుంది చెప్పండి. అందుకే శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ఒంటిమిట్టకైతే వెళ్ళాము. ఈ గుడి ప్రిమిసెస్‌లోకి ఎంటర్ అవ్వగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక టెంకాయ తీసుకొని గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక రాముల వారిని స్మరించుకుంటూ ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. ప్రపంచంలోనే హనుమంతుడు శ్రీరామ వద్ద కాకుండా సపరేట్‌గా కొలువైన టెంపుల్ ఏదైనా ఉంది అంటే అది మన ఒంటిమిట్ట రామాలయం మాత్రమే. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కళ్యాణం అద్భుతంగా చేస్తారు. ఇసుక వేస్తే రానంత జనం వస్తారు. అలా మా ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని దేవుని దర్శనం కోసం లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక దేవుని చూడాలన్న ఆరాటంలో శ్రీరామ శ్రీరామ గోవింద అనుకుంటూ దేవుని దర్శనం అయితే ముగించుకున్నాము. ఈ టెంపుల్ చాలా ప్రాచీన కాలమైనది. మన లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి గుడిని సందర్శించుకోవాలి. ఇక టెంకాయ కొట్టేసుకున్నాము. మనందరికీ ఫేవరెట్ ప్రసాదమైన పులిహోరని తినేసి ప్రశాంతంగా కాసేపు టెంపుల్లోనే కూర్చున్నాము. ఈ గుడిలో ఉన్నంతసేపు టెన్షన్స్ ప్రెషర్స్ ఏవి గుర్తురావు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేబీ దీన్నే దేవుని మహిమ అంటారేమో. ఒకవేళ మీకు ఎక్కువ టెన్షన్స్ ఉన్నప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళడానికి ఇష్టపడతారు? అలాగే బయటకు రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము. ఇక్కడ శనివారం శనివారం అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారంట. సో మేము ఇక్కడ అన్నం తినేసి కాసేపు ప్రశాంతం అక్కడ కూర్చొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా నందలూరుకి రీచ్ అవ్వగానే ఫుల్ ఎండ్ అనిపించింది. అందుకే ఫ్రూట్ జ్యూస్ తాగేసి ఇంటికైతే రీచ్ అయిపోయాము.